ప్రధాని మోదీపై సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. లోక్సభకు ప్రధాని వచ్చి మాట్లాడకపోవడం అవమానకరం అన్నారు. స్పీకర్ భద్రత లేదని చెప్పడం, ప్రధాని మోదీ వినటం విడ్డూరంగా ఉందన్నారు. ప్రధానికి భద్రత లేనప్పుడు 150 కోట్ల ప్రజానికానికి మీరేం భద్రత కల్పిస్తారని నారాయణ ప్రశ్నించారు. ఇంత విషాద ఛాయలు నాకు అది కనపడలే. చీకటి రోజు ప్రజాస్వామ్యాలు సాక్షాత్తు మన భారతదేశానికి రిప్రజెంట్ చేస్తున్నటువంటి పార్లమెంటు అత్యంత భద్రతా వలయం. మన ప్రధానమంత్రి ఎక్కడో బయటపోవడం కాదు, లోక్సభలో పోయి మాట్లాడడానికి కూడా స్పీకర్ చెప్పిన ఏంటంటే మీకు భద్రత లేదు కాబట్టి మీరు రావద్దని చెప్పండి. ఆయన్ని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా స్పీచ్కి రిప్లై ఇవ్వకుండా ఆపేశారు. ఎంత అవమానం ఇది! పార్లమెంట్ ఎవరు కొడతారైంది? వాదిస్తారు తప్పితే, అరుస్తారు తప్పితే కొడతారా? అవన్నీ పార్లమెంట్లో ప్రైమ్ మినిస్టర్ అందులో ఆడవాళ్ళు కొడతారా? అంటే ఆడవాళ్ళకు కూడా భయపడేటువంటి ప్రైమ్ మినిస్టర్ అనుకున్నారంటే ఇది కేవలం శరీరం తప్ప ఏమి కనపడలే. అవమానం ఏంటంటే ఇంత పెద్ద ప్రజాస్వామ్యానికి పార్లమెంటుకు భద్రతావలయం ఉన్నటువంటి ఈ సంస్థలు, స్ట్రాటజిక్ ప్లేస్లో ప్రధానమంత్రికి రక్షణ లేకపోతే ఇంక దేశాన్ని వాళ్ళే కాపాడతారండి. 140 కోట్ల మంది ప్రజానికి ఎందుకు కాపాడతారా? కాబట్టి శక్తి ఉందా? ఇది ఒక డాక్. రెండవది, ఎందుకు పార్లమెంట్ ఎందుకు ఉండేది? పార్లమెంట్ మాట్లాడడానికి ఉంటుంది. వాళ్ళు ప్రతిపక్షానికి మాట్లాడే అవకాశం ఇస్తే కదా.